నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఈరోజు ఈనాడులో వార్త చూసినట్లయితే తొలిబడి సమస్యల లోగిలి, శాశ్వత భవనాలు కొన్ని అద్దె భవనాలు అధికం, ఎక్కువ చోట్ల వసతులు పూజ్యం, పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలపై నిర్లక్ష్యం. ఇక్కడ మల్లికార్జున నగర్లో ఆటపాటలతో బోడుప్పల్. న్యూస్ టుడే. బోడుప్పల్ ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో 9 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. బోడుప్పల్లో 6, ఫిర్జాదిగూడలో 3 కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో సుమారు 150 వరకు బాలికలు ఉన్నారు. ఒక్క కేంద్రంలో 15 మందికి పైగా ఉన్నారు. ఫిర్జాదిగూడ 2 కేంద్రాల్లో 40 మంది చిన్నారులు ఉన్నారు. అమ్మ ఒడి తొలి బడి, అక్షర వ్యాసం తర్వాత మొదటి పాఠశాల అంగన్వాడీ కేంద్రమే. ఇక్కడే చిన్నారులు చదువు, ఆరోగ్య విషయంలో తప్పుటడుగులు పడుతున్నాయి. వసతులు సరిగా లేకపోవడంతో కాదు, చదువులు చెప్పేవారు లేరు. అద్దె భవనాల్లో అవస్థలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అదే చెల్లింపులు, టీచర్లు అరకొర వేతనాలతో చాలా కేంద్రాలు మొక్కలు బడిగానే నడుస్తున్నాయి. ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. సొంత భవనం లేక ఉప్పల్ సెక్టర్లో కేంద్ర సంఖ్య 29, కమ్యూనిటీ కేంద్రాలు 2, ప్రభుత్వ పాఠశాలలు 5, అద్దె భవనాలు 22. ప్రభుత్వం నుంచి ఒక్కో కేంద్రానికి నెలకు కేవలం 4,800 అద్దె డబ్బులు వస్తున్నాయి. వాస్తవానికి అదే 5,000కు పైగా చెల్లించాల్సి వస్తుంది. మిగతా అద్దె డబ్బులు పాటు కరెంటు బిల్లులు అంగన్వాడీలో టీచర్లు చెల్లిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ ఫోటోలో చూసినట్లయితే చిన్నారులతో అంగన్వాడీ అంటే ఏంది, ఒక 2 నుంచి 2.5 నుంచి మొత్తం 3 నుంచి 4 సంవత్సరాల లోపు పిల్లలను అందులో వేయడం జరుగుతుంది. అక్కడ గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనము, అదేవిధంగా పిల్లలకి ఈ నుంచి A to Z ABCD అవన్నీ వాళ్ళు అక్కడ నేర్పిస్తారు. రైమ్స్ అక్కడ చూసినట్లయితే టీచరు ఒక తల్లిలా ఆదరిస్తూ పిల్లలను, చిన్న పిల్లలను, వాళ్ళకి మాటలు రాలని పరిస్థితి వాళ్ళకు కూడా మాటలు నేర్పించి వాళ్ళకి చూడండి ఆటపాటలతో ఎంతో ఆదరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి అంగన్వాడీ బడులకు ఇక్కడ చూడండి, స్కూళ్ళల్లో పెచ్చులు ఊడిపోయి కింద పడుతున్నాయి. మంచి వసతులు ఉంటే ఇంకా చాలామంది పిల్లలను అంగన్వాడీకి పంపించే అవకాశాలు ఎన్నో ఉన్నాయని ఇక్కడ ప్రజా సంఘాలు మరియు ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ మన జవహర్లో కూడా వార్త చూసినట్లయితే పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ పిలుపునిచ్చారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన వనమహోత్సవం ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. అదేవిధంగా పేదల ఆదర్శ నిలయం కాపురంలో చూసినట్లయితే న్యూస్ ఆదర్శ నగర్లో బస్సులోని అంగన్వాడీ కేంద్రం పేద పిల్లలకు సరస్వతి నిలయంగా మారింది. ఈ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఆదర్శ్ నగర్లో సందేగా చిన్నారులు చూడండి, ఫ్రీ స్కూల్స్ పిల్లలు 20, 7 నెలల నుంచి 3 ఏళ్ళ పిల్లలు 52, గర్భిణీలకు 9, బాలింతలకు 8, కిషోర బాలికలు 22 మంది. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి మధ్యాహ్నం భోజనము, అదేవిధంగా ఒక గుడ్డు, పాలు కూడా ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చాలామంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రకారాలతో అవగాహన ర్యాలీ. జవహర్ నగర్, దేవేందర్ నగర్లోని అంగన్వాడీ కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని కోరారు. పూర్వ ప్రాథమిక విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ICDS సూపర్వైజర్ ధనలక్ష్మి అన్నారు. ఇది మన జవహర్లో వార్త అనమాట. ఇక్కడ కాపురాలో కూడా చూడండి, కాపురా సర్కిల్ పరిధిలో అంగన్వాడీ కేంద్రం సోమవారం అమ్మ మాట అంగన్వాడ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్వాల్ ప్రాజెక్ట్స్ CDPO స్వాతి, కాపురా సెక్టర్ సూపర్వైజర్ శైలజ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నాచారం మల్లాపూర్ పాత గ్రామంలో ICDPL అల్వాల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యం గురించి తెలిపారు. ఇక్కడ కీసర్లో అంగన్వాడీ కేంద్రాల బలోపేతనం పాటు గ్రామీణ స్థాయిలో పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని
మండల ప్రత్యేక అధికారులు పూర్ణిమ అన్నారు. సోమవారం అంగన్వాడీ విద్యార్థులు ర్యాలీ చేశారు. ఇక్కడ జవహర్నగర్లో చూసినట్లయితే ఇక్కడ అనిత ఉపాధ్యాయురాలు చిన్నపిల్లలకి అక్కడ ప్రతిరోజు నేను కూడా చూస్తుంటా, నేను కూడా వార్తా సేకరణకి వెళ్ళినప్పుడు అక్కడ నేను కళ్ళారా చూసింది ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలకి ప్రతి ఒక్క అవగాహన కొరకు వాళ్ళ గురించి అన్నీ నేర్పించడం జరుగుతుంది. A to Z మొత్తం ABCDలో ప్లస్ ఇంకోటి ఆటో బండిరా అలాంటి మామూలుగా ఇట్లా బొమ్మలు చూపించి ఇక్కడ పోస్టర్లు పెట్టి బొమ్మలు చూపించి మరియు వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న వార్త చూసినట్లయితే వాళ్ళ ప్రకారాలతో వాళ్ళ పిల్లలతోటి ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఒక ఆదర్శంగా ఈ అంగన్వాడీ స్కూల్ టీచర్ను చూసి అందరు ఆదర్శంగా నేర్చుకోవాలని కోరుచున్నాం. డెంగీ మలేరియాను కట్టడి చేద్దామని ఇక్కడ మన ఇంకో వార్త మన జవహర్నగర్లో డెంగీ మలేరియా వ్యాధులు బారిన పడకుండా దోమల నియంత్రణకు డ్రైవ్ను పాటించాలని జవహర్నగర్ మేయర్ దొంతగాని శాంతి గౌడ్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలో పట్టణ ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుష్మా పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డెంగీ మలేరియా రాకుండా ఇక్కడ ఒక ప్రోగ్రాం అనేది కండక్ట్ చేశారు. ఇక్కడ అవగాహన కార్యక్రమంలో మేయర్ శాంతి, ఇతరులు మరి డిప్యూటీ మేయర్. ఇక్కడ మౌలిక వసతులు లేవు, జవహర్నగర్లో మౌలిక వసతులు లేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళు జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం అంగన్వాడీలు 22, జవహర్నగర్ ఇరుకు గదిలో చిన్నారులు, శాశ్వత భవనంలో ఉన్నవి 18, అద్దె భవనాలు ఉన్నాయి 4, CPI కేంద్రంలో 1, టీచర్లు లేరు, అవసరమైన సహాయకులు 3, CPI కేంద్రాల అంగన్వాడీ ఉపాధ్యాయురాలు లేకపోవడంతో చిన్నారులు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. వ్యర్థాదులతో నింపేస్తున్నారు. షామీర్పేట్ పెద్ద చెరువును గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లు, చెత్త వ్యర్థాలతో నింపేస్తున్నారు. పర్యాటక ప్రదేశంగా ఉన్న ఈ చెరువులో అభివృద్ధి పనులు సరిగ్గా జరగడం లేదు. చెరువులో వ్యర్థాలు వేయడంతో జలాలు కలుషితం అవుతున్నాయి. ఇక్కడ షామీర్పేటలో చూడండి, మరి దారుణంగా చెత్త చూడండి ఎంత అధ్వానం అయిపోయింది అంటే, ఒక మినీ డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ప్రజలు అది పట్టించుకోకుండా అక్కడ చూడండి చెత్త అనేది బండ్ల మీద రావడం, కారాల్లో రావడం వచ్చి మబ్బులు 6 గంటలకి 5 గంటలకి ఎవరు లేని సమయంలో చెత్త వేసి మొత్తం చెరువును మొత్తం కాలుష్యంగా మార్చడం జరుగుతుంది. ఇటు విషయమై ప్రజలారా జాగ్రత్త వహించండి. మీ ఇంటింటికి చెత్త బండ్లు వస్తే చెత్త సేకరించిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వేయండి. ఎందుకు డబ్బులు కట్టాలనే ఆలోచన పడకుండా జాబుకి వెళ్ళే టైంలో బండి ముంగడ పెట్టుకొని ఆ చెత్త పడేయడము ఇది సమంజసం కాదు. దయచేసి మీరు చెత్త అనేది ఇంటికి చెత్త బండ్ల సేకరణ వచ్చిన వాళ్ళకి వేయండి అనిగా మేము ముఖ్య గమనిక అర్థం చేసుకోగలగా మేము తెలియపరుస్తున్నాం. చెర్లపల్లి ఐలా కమిషనర్ అత్తి ప్రభాకర్, చెర్లపల్లి ప్రమర్శించవాడ ఐలా కొత్త కమిషనర్గా అత్తి ప్రభాకర్ నియమితులయ్యారు. TGIIC మేడ్చల్ సిద్దిపేట్ జోన్లో మేనేజర్గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై చెర్లపల్లి ఐలాకు వచ్చారు. సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో నేడు కాప్రా చెర్లపల్లి పార్శ్వగమవాడలోని ఐలా భవన్లో మంగళవారం ఐలా కార్యక్రమం వర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ జక్కా రోషిరెడ్డి తెలిపారు. కాప్రా బోనాల నిర్వహణకు చర్యలు. కుషాయిగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీదేవి ప్రభుదాసులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్తో కలిసి బోనాల నిర్వహణకు తీసుకురావాల్సిన ఏర్పాటు చర్చించారు. వీటి కమాన్ నుంచి ఏషియన్ థియేటర్ వరకు రహదారి దారుణంగా ఉండడంతో ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. DC ఆంజనేయులు, EE నాగేందర్ రప్పించి రహదారి పరిస్థితిని వివరించారు. చూడండి మేడం ఎంత మంచి పని చేసిందంటే, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఆమె చొరవ తీసుకొని అక్కడ ఉన్న గుంతలను మరియు అక్కడ ఉన్న రాళ్ళను అవన్నీ తీసి మొత్తం అక్కడ గుంతలన్నీ పూడ్చడం జరిగింది. ఇది మనం హర్షించదగిన విషయంగా మనం భావిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే పార్టీ మారిన వరుస కార్పొరేటర్లు
ఫిర్యాదుగూడ నగర భరస కార్పొరేటర్లు 3 కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్, 19వ డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత ఇళ్లకు వెళ్లి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 20వ డివిజన్ కార్పొరేటర్ కాడే పోచయ్య కూడా చేశారు. 20వ డివిజన్ కార్పొరేటర్గా పోచయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది తర్వాత బారసలో చేరారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ప్రజలకు కాంగ్రెస్ మంచి చేస్తుంది. బోడుప్పల్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం, ప్రజలకు మంచే చేస్తాం, ప్రజల ఆశీస్సులతోనే పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మల్లిపెద్ది సుధీర్ రెడ్డిలు పేర్కొన్నారు. బోడుప్పల్ నగర మేయర్గా ఎన్నికైన తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతిని సోమవారం అభినందించారు. కార్పొరేటర్ సరితను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, ఇతర నేతలు. చూడండి ఇక్కడ మన బోడుప్పల్లో 16వ డివిజన్లో కార్పొరేటర్ని మళ్ళీ టీఆర్ఎస్ నుంచి భరాసా నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సాకు పెట్టుకొని మాకు అభివృద్ధి శూన్యంగా, మాకు ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ మేము వెళ్తాము, ప్రజలకు కంపల్సరీ బాసటగా మేము ఉంటాము, అధికారం ఉన్న పార్టీలకు వెళ్తేనే అభివృద్ధి చెందుతాయని ఇక్కడ ప్రజలు ప్లస్ కార్పొరేటర్లు వాళ్ళందరూ వాపోతున్నారు. వినతులు చూడండి, పరిష్కరించండి. ప్రజావానికి 80 ఫిర్యాదులు, అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ఆదేశం. తక్కువ జీతానికి సేవలు అందించాలి. నార్సింగ్ విశాంత ఉపాధ్యాయుడు కొంపల్లి కుత్బులాపూర్ మండలం 398 అతి తక్కువ వేతనాలతో సర్వీస్ చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసిన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తామని ఇవ్వలేదు. కనీస వసతులు కల్పించి న్యాయమైన డిమాండ్లను తీర్చి నోటిఫికేషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. తక్కువ వేతనం పనులు చేశాం, చాలని జీతాలు బతుకులు వెల్లదీస్తాం. అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ గౌతమ్ పుట్రు, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ. మేడ్చల్ కలెక్టర్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఫిర్యాదులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు హరిప్రియతో కలిసి 80 అర్జీలు స్వీకరించారు. రోడ్డు భవనాలు శాఖ 9 దరఖాస్తులు వచ్చాయి. భూస్వామ్యులు, ధరణి ప్రభుత్వ భూములు కబ్జా అక్రమాలపై 14, జిల్లా పంచాయతీ విద్యాశాఖ, లీగల్ సెల్, మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాలు, తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి మరో 56 దరఖాస్తులు ప్రజలు ఇచ్చారు. విఆర్ఓ చేసిన తప్పిదం ముఖ్యాల మల్లేష్, లాల్గఢ్, మలక్పేట్, షామీర్పేట్. విఆర్ఓ మల్లేష్ చేసిన తప్పదుగా ధరణిలో మాపేలు నమోదు చేయడంతో గత 5 ఏళ్లుగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్న ధరణి పాస్ పుస్తకాలను రాక రైతు బంధువులు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నామని క్లియర్గా తెలియపరిచారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి దరఖాస్తు చేశా, మంజూరు కాలే. రామచంద్రారెడ్డి అల్వాల్ మల్కాజ్గిరి వార్త చూసినట్లయితే ఇందులో కళ్యాణ లక్ష్మి పథకంలో ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేస్తున్నా ఇంతవరకు మంజూరు కాలేదు. మా మనవరాలి పెళ్లి కంటే వెనుక నమోదు చేసుకున్న వారికి మంజూరయ్యాయి, మాకు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని క్లియర్గా ఒక పెద్ద ఆయన తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చెరువు కట్ట తెగింది, బాగు చేయాలి. జంగంగూడ సంపవన్ బోల్, మూడుచింతలపల్లి, సంపవన్ బోల్ జగ్గంగూడ గ్రామ పరిధిలో ఉన్న మటాన్ చెరువు కట్ట గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు గండి పడింది. మా గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మత్స్యకారులు గండి పూడ్చి ప్రమాదాన్ని నివారించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మరమ్మతులు చేయలేదు అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి. చూడండి ఇక్కడ ఇది చూసినట్లయితే మేడ్చల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఫిర్యాదులతో మాట్లాడిన సమస్యలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారిని హరిప్రియతో కలిసి 80 అర్జీలు స్వీకరించారు. రోడ్డు భవనాలకు 9 దరఖాస్తులు వచ్చాయి.
భూ సమస్యల ధరణిలు, ప్రభుత్వ భూములు కబ్జాలు అక్రమమై 14, జిల్లా పంచాయతీ విద్యార్థులు లీగల్ సెల్, మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాలు, తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి మరో 56 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ వార్తలో మొత్తం ఇక్కడ కలెక్టర్ వార్త చూసినట్లయితే తప్పకుండా వినతులు చూడండి, పరిష్కరించండి, కంపల్సరీ వినతులు చూసి పరిష్కరించాలని మన కలెక్టర్ గౌతమ్ పుట్టు ఆదేశాల మేరకు చాలామంది ప్రజావాణిలోకి వచ్చి 80కి పైగా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు అని కలెక్టర్ ఆదేశం కూడా తెలియపరచడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బోర్వెల్ వాహనం సీజ్ అంటే ఇక్కడ వార్త చూసినట్లయితే గట్కేసర్ మున్సిపల్ పరిధిలో చందుపట్లగూడలో ఓ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా 20 బోర్లు వేస్తున్నట్లు సమాచారం రావడంతో సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు దాడి చేశారు. శ్రీ వినాయక బోర్వెల్స్ వాహనాన్ని సీజ్ చేశామని అధికారులు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా బోరు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ చూడండి, గట్కేసర్లో వార్త చూసినట్లయితే బోర్లు ఒక విడిగా వేయడం జరుగుతుంది. వాల్టా చట్టానికి విరుద్ధంగా 6.5 బోర్లు అగ్రికల్చర్కి వెయ్యాలి. ఎక్కడైతే మనకు కన్వర్షన్ అయిన ల్యాండ్లు ఎక్కడైతే మన మామూలుగా ఇక్కడ భవనాలు కట్టే దాంట్లో ఒక ఇల్లులు కడతారు కదా, అక్కడ 4.5 వేసుకోవాలి. కాకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపుగా 20 బోర్లు వేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు వెళ్ళి ఆ బోర్ అన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. అధికారులారా చూడండి, మీరు ఇలానే ఉంటే అక్కడ భూ కబ్జాదారులు ప్లస్ ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ మన జోనర్లో మన విశాలాంధ్ర పేపర్లో చూసినట్లయితే దేవేందర్ నగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట అని ఇందులో ఈ వార్తలో రాయడం జరిగింది. జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21 డివిజన్ దేవేందర్ నగర్ చెన్నాపూర్ సోమవారం అంగన్వాడీలో పిల్లలతో అమ్మ మాట అంగన్వాడీ బాట అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పేర్లు నమోదు చేయండి, వారి భవిష్యత్తుకు పునాది వేయండి అనే నినాదంతో ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ అనిత ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రజలు అందరూ వినియోగించుకోవాలని 3 నుంచి 4 సంవత్సరాల వయసులో గల పిల్లలు అంగన్వాడీ కేంద్రం పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అనంతరం బస్సులో పిల్లలు అంగన్వాడీ సిబ్బంది పర్యటిస్తూ ప్లకార్డు ద్వారా చైతన్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయులు అనిత, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది. అంటే పిల్లలకి కంపల్సరీ చిన్నపిల్లలని అంగన్వాడీలో వేస్తే మరి నెక్స్ట్ వేరొక క్లాస్ వచ్చేంత వరకు వాళ్ళు కొంచెం అవగాహనతో మంచి తెలుపరులు అవుతారని ఇక్కడ క్లియర్గా అంగన్వాడీలో తెలియపరచడం జరిగినది. మొన్న పడిన కొద్దిపాటి వర్షానికి ఇక్కడ జవాన్ నగర్లో ఏరులై పారుతున్న వరద నీరు, సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలో నీరు వర్షానికి ఏరులై ప్రవహిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేఎన్ఆర్ కాలనీ, దొండతోట, బీజేఆర్ నగర్, శివాజీ నగర్, సుక్కమ్మకుంట, ప్రగతి నగర్, గబిలాలపేట, నాచారం, విక్టిమ్ కాలనీ, వైర్ విక్టిమ్ కాలనీ తదితరులు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి వరద నీరు ఏరులై ప్రవహిస్తుంది అని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాలు బారిన ప్రజలు పడుతున్నారని, అధ్వాన స్థితి చేరిందని, ఇకనైనా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు స్పందించి వర్షపు నీరు సమస్యలను పరిష్కరించాలనిగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ది పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ప్రజా సంఘాల నేతలు మరియు మన విలేకరులు అతని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచారు. ఘనంగా ఫారూక్ జన్మదిన వేడుకలు. పాఠశాల విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఫారూక్
అన్నారు. సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యులు మల్కారం వ్యవస్థాపకులు మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ జన్మదిన వేడుకలు మల్కారంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పాఠశాల విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందులు, విద్యార్థులు, స్థానిక నాయకులు మరియు విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్లయితే మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ అనే ఈ యొక్క మంచి సోషల్ సర్వీస్ ప్లస్ ఇంకోటి కోఆప్షన్ మెంబర్ కూడా. ఈ కోఆప్షన్ మెంబరు ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ మల్కారంలో మళ్ళీ ఫారూక్ నగర్లో ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. అదేవిధంగా అతను పుట్టినరోజు సందర్భంగా చిన్నపిల్లలతో చిన్నపిల్లలు మన అతనికి ఒక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చెట్లను నాటి ఎంతో ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. అతని పుట్టినరోజు చూడండి, మొక్కలు నాటుతున్నారు. అట్లా మొక్కలు నాటి అతనికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారని క్లియర్గా ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా కొంతమంది విలేకరులు ఇక్కడ మన సత్యనారాయణ, మన నవీన్, రాము తదితరులు మన నరసింహాచారి వీళ్ళు కూడా వెళ్ళి శాలువా కప్పి అతనికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగినది. ఇక్కడ జవహర్నగర్లో లోకల్ వార్త మన వార్తాప్రభ మన వెంకటేశ్వర రాశాడు, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేగా పాటిద్దాం. మేయర్ శాంతి కోటేజ్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీలో పరిసరాలను క్లీన్ చేసి నీటి నిల్వలను ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులతో కలిసి మేయర్ శాంతి కోటేజ్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్ కూలర్, డ్రమ్ములు, వాటర్ ట్యాంకులు నీరు నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం మార్చాలని, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చెత్త చెదారం లేకుండా శుభ్రపరిచి వాటిని మున్సిపల్ చెత్త బండిలో వెయ్యాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించి రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, వర్షాకాల సీజన్ కాబట్టి దోమలు ఉండకుండా ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేస్తూ డెంగ్యూ, మలేరియా వ్యాధులు బారిన ప్రజలు పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సుష్మా, కార్పొరేటర్ గండి రామచందర్, జమాల్పూర్ నవీన్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, పల్లపు రవి, నాయకులు మనోదర్ రెడ్డి, శ్రీనాథ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, ఆరోగ్య విస్తరణ అధికారులు షౌకత్ అలీ, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగినది. ఇక్కడ మనం చూసినట్లయితే జవహర్ నగర్లో మన మేయర్ శాంతి కోటేజ్ గౌడ్ వారు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేయడం జరిగినది. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అనే ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగినది.